పంట రుణాలు మాఫీ అయితేనేమి, రైతులకు కౌలు రైతులకు పెట్టుబడి సాయంగా ఎకరానికి 15,000 రూపాయలు ఇచ్చేటువంటి రైతు భరోసా అయితేనేమి, రైతు కూలీలకు ఏటా 12,000 రూపాయలు ఇచ్చే పథకం అయితేనేమి, వరితో పాటు ఇతర పంటలకు ఇచ్చే 500 రూపాయల బోనస్ అయితేనేమి, ధాన్యం కొనుగోలు రైతులకు ఉన్నటువంటి ఇబ్బందులు అయితేనేమి, కరువు అకాల వర్షాల వల్ల ఇన్పుట్ సబ్సిడీ అంశంలోనైతేనేమి, అదే మాదిరిగా పంట నష్ట పరిహారం అందేలా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో చేరడం అయితేనేమి, రైతుల ఆత్మహత్యల అంశం అయితేనేమి, ధరణి అంశం అయితేనేమి, దయచేసి మీరు ఇచ్చినటువంటి హామీలు ఖచ్చితంగా నెరవేర్చే విధంగా ముందుకు వెళ్లాల్సిందిగా నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. అధ్యక్ష, 2014 బీఆర్ఎస్ సర్కార్ లక్షలోపు రుణాలు ఉన్నటువంటి 35 లక్షల మంది రుణమాఫీ కోసం 16,144 కోట్లు ఇచ్చింది. 2018లో అదే లక్షలోపు రుణమాఫీకి 19,198 కోట్లు అంచనా కాగా మొత్తం లబ్ధిదారుల సంఖ్య సుమారు 37 లక్షలు. అయితే ఇందులో అందరికీ ఇవ్వకుండా గులాబీ సర్కార్ మోసం చేసింది కాబట్టి గులాబీ సర్కార్ ఓడిపోయి ఈరోజు అపోజిషన్లో కూర్చున్నది. దయచేసి అదే బాటలో మీరు నడవద్దని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని నేను సూచిస్తా ఉన్నాను. అధ్యక్ష, అంతేకాదు రుణమాఫీ కోసం 40,000 కోట్ల రూపాయలు, పంట రుణమాఫీకి 40,000 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పి గాంధీ భవన్లో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు చెప్పడం జరిగింది. అదే మాదిరిగా మరి అధికారులతో సమీక్ష సందర్భంగా కసరత్తు జరిగిన తర్వాత 31,000గా వారు అంచనాకు వచ్చారు. మరి ఈరోజు తీరా బడ్జెట్లో మాత్రం రుణమాఫీకి కేవలం 26,000 కోట్ల రూపాయలుగానే చూపిస్తా ఉన్నారు. అంటే రైతులకు రుణమాఫీ చేసే పూర్తి స్థాయిలో కాకుండా కొంతవరకు మాత్రమే రుణమాఫీ చేసే ఉద్దేశం ఏమైనా ఈ ప్రభుత్వానికి ఉన్నదా? దయచేసి చెప్పాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. అదే కదా అధ్యక్ష, ఈరోజు రైతులకు రుణమాఫీ రివ్యూ మీటింగ్ లో సీఎం గారు చెప్పినటువంటి లెక్కల ప్రకారం 70 లక్షల మంది రైతులకు రుణ ఖాతాలు ఉన్నాయని, అంటే వీరందరూ ఎంతో కొంత రుణమాఫీ కావాలని, కానీ ప్రభుత్వం కేవలం 44 లక్షల మందికి రుణమాఫీ చేస్తున్నట్టుగా తెలిసింది. ఇందుకోసం ప్రభుత్వం అత్యంత కఠిన నిబంధనలు అమలు చేసి, అంటే దాదాపు అర్హులైనటువంటి 26 లక్షల మంది రైతులకు రుణమాఫీ జరగకుండా ఒక ఎత్తుగడ చేసినట్టుగా మేము భావిస్తా ఉన్నాం. అంతేకాదు రుణాలు మాఫీ కాలేదన్నటువంటి మీడియా కథనాలు వాస్తవాలా అని అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఉమ్మడి ఖమ్మం డీసీసీబీ పరిధిలో 1,00,000 మంది రైతులకు లక్షలోపు రుణాలు మాఫీ కాలేదని మీడియాలో వచ్చింది. ఉమ్మడి మెదక్ డీసీసీబీ పరిధిలో 23,000 మందికి, ఉమ్మడి పాలమూరు మహబూబ్నగర్ జిల్లాలో 31,000 మందికి, ఉమ్మడి నల్గొండలో 38,000 మందికి రుణమాఫీ కాలేదని పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఇందులో వాస్తవం ఎంత ఉందో దయచేసి వ్యవసాయ మంత్రి గారు మరి అదే మాదిరి ముఖ్యమంత్రి గారు తక్షణమే స్పష్టత ఇవ్వాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఏ ప్రతిపాదికన లబ్ధిదారుని ఎంపిక చేశారు, ఏ ప్రతిపాదికన అర్హులైనటువంటి రైతుల్ని మీరు మరి ఎంపిక చేశారో ఒకసారి మరి ఖచ్చితంగా ఈ సభకు తెలియజేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను. అధ్యక్ష, ఈరోజు రాహుల్ గాంధీ గారు వరంగల్ సభలో కానీ లేక ఖమ్మం సభలో కానీ ఇచ్చినటువంటి అంశంలో ఖచ్చితంగా రుణమాఫీ చేస్తామని చెప్పేసి వారు ఒప్పుకున్నారు. మరి రైతులందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు ఇచ్చినటువంటి నిబంధనలు తీసి మరి మీరు చేసినట్టుగా ఒప్పుకున్నట్టుగా మరి మేనిఫెస్టోలో పెట్టినట్టుగా దయచేసి రుణమాఫీ చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. మరి రైతులు కాంగ్రెస్ పార్టీకి భరోసా ఇచ్చారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రైతాంగానికి భరోసా ఇవ్వాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. మరి అదే మాదిరిగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరానికి 10,000 చొప్పున ఇచ్చేటువంటి రైతు బంధు స్కీముని మీరు పేరు మార్చి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఎన్నికల ముందు రబీ సీజన్ కి రైతు బంధు స్కీములో ఎలక్షన్ కమిషన్ అప్పుడు అనుమతి ఇచ్చి మరి తర్వాత కేసీఆర్ సర్కార్ ఇచ్చేది తీసుకోండి, దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చేది ఇస్తుందని చెప్పేసి ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పారు. మరి అదే మాదిరి అప్పుడు ఇవ్వాల్సినటువంటి రైతు బంధు మొన్నటి వరకు మరి ఇచ్చారు. దాని తర్వాత ఈ ఏడాది వచ్చేటువంటి రైతు బంధు ఇంకా రాలేదు. మరి నేను ఇమీడియట్ గా ఈ రైతు బంధు
ఈ సీజన్లో ఇవ్వాల్సిన రైతు బంధు ఇమీడియట్ గా ఇచ్చి మళ్ళీ సీజన్లో డిసెంబర్ లోపల ఒక్కొక్క రైతు బంధు కూడా వెంటనే ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి రైతు భరోసా నిధులు ఏమన్నా రుణమాఫీకి మలుస్తున్నారా? ఎందుకంటే బడ్జెట్ చూస్తే అట్టే కనబడతా ఉన్నది. మరి దయచేసి రైతు బంధుకు రైతు భరోసాకు నిధులు వేరుగా కేటాయించాల్సిందిగా కోరుతా ఉన్నాం. రైతు భరోసాకు రావాల్సినటువంటి అవసరమైనటువంటి నిధుల్ని ఎక్కడా కూడా మీరు మరి బడ్జెట్లో కానరాని పరిస్థితి కనబడతా ఉన్నది. రైతు భరోసా మార్గదర్శకాలపై అసెంబ్లీలో చర్చ పెడతామని చెప్పి గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆ చర్చ ఎప్పుడు పెడతారు? మరి ఆ చర్చ విషయంలో మరి నిబంధనలు ఏ రకంగా పెట్టబోతున్నారో కూడా ఒకసారి సభకు చెప్తే బాగుంటుందని తెలియజేస్తా ఉన్నాను. డెఫినెట్ గా గతంలో ఇచ్చినట్టుగా చెట్లకు పుట్టలకు గుట్టలకు అని కాదు, కనీసం వ్యవసాయం చేసేటువంటి ప్రతి రైతాంగానికి ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి సన్నకారు చిన్నకారు రైతులు ఖచ్చితంగా రైతు భరోసా ఎప్పుడు వస్తుందని చెప్పేసి ఎదురు చూస్తా ఉన్నారు. పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తా ఉన్నారు. అధ్యక్ష, ఖచ్చితంగా సమయానికి వారికి ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా ఖచ్చితంగా ఇవ్వాల్సిందిగా నేను మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను. అంతేకాదు అధ్యక్ష, ఈరోజు కౌలు రైతుల పరిస్థితి కూడా దీనంగా ఉన్నది. అధ్యక్ష, కౌలు రైతుల పరిస్థితి కూడా ఈరోజు దీనంగా ఉంది. అధ్యక్ష, మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వం కౌలు రైతులకు రైతు బంధు పథకాన్ని వర్తింప చేయలేదు. మరి కౌలు రైతులు అసలైనటువంటి సాగు చేసేటువంటి రైతులు వారికి రైతు బంధు ఇవ్వకపోతే పథకం అసలు లక్ష్యం దెబ్బతినేటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఎంతో మంది దిబ్బులు చెప్తా ఉన్నారు. అధ్యక్ష, మరి ఈరోజు కౌలు రైతులు గోస పట్టించుకునే నాదులు లేడు. అధ్యక్ష, తెలంగాణలో దాదాపు 15 లక్షల మంది కౌలు రైతులు సాదా బినామీ కింద భూములు కొన్నటువంటి 11 లక్షల మంది రైతులకు, అటవీ భూమి సాగు చేస్తున్నటువంటి పోడు రైతులకు పెట్టుబడి సాయం గత ప్రభుత్వం హయాంలో అందలేదు. దాంతో వారంతా బీఆర్ఎస్ ను కాదని కౌలు రైతులకు కూడా పెట్టుబడి సాయం కోసం కాంగ్రెస్ ను నమ్మి ఓటేసినట్టు గెలిపించినటువంటి వారిని దయచేసి ఆదుకోవాల్సిందిగా మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. అధ్యక్ష, అంతేకాదు అధ్యక్ష, గత ప్రభుత్వం 1,52,49,000 ఎకరాలకు సుమారు 69 లక్షల మంది రైతులకు రైతు బంధు ఇచ్చింది. అధ్యక్ష, మరి ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ మరి ఇందులో ఎంత మేరకు కోత విధిస్తుందో తెలియదు, కానీ కనీసం న్యాయమైనటువంటి వ్యవసాయం చేసినటువంటి రైతులను మాత్రం ఆదుకోవాల్సిందిగా మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అధ్యక్ష, అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి అంశం అధ్యక్ష, రైతు భరోసా గ్యారంటీలో ఉన్నటువంటి 3 హామీలకు నిధుల సంగతి. అధ్యక్ష, ఇక కౌలు రైతులకు పెట్టుబడి సాయంగా ఏటా 15,000 ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా పథకానికి 20,000 కోట్లు కావాలి. అధ్యక్ష, వ్యవసాయ కూలీలకు ఏటా 12,000 ఇస్తామన్నా కాంగ్రెస్ 6 గ్యారంటీల భాగంగా హామీ ఇచ్చింది. తెలంగాణలో ప్రస్తుతం 1,05,00,000 మంది ఉపాధి హామీ కూలీలు ఉన్నారు. అధ్యక్ష, వీరంతా రైతు కూలీలు. అధ్యక్ష, వీరికి 12,000 చొప్పున ఇచ్చేందుకు 12,600 కోట్లు అవసరమవుతాయి. అధ్యక్ష, మరి ఇక వరి పంట క్వింటాల్కి 500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ గతంలో చెప్పినటువంటి గ్యారంటీలో భాగం. అధ్యక్ష, మన రాష్ట్రంలో ఏటా ఖరీఫ్ సీజన్లో రబీ సీజన్లో మొత్తం 1,00,00,000 ఎకరాలకు వరి సాగు అవుతుంది. అధ్యక్ష, గణాంకాల ప్రకారం మరి సగటున ఎకరానికి 23 క్వింటాల పైగా దిగుబడి వస్తుంది. ఈ లెక్కన 23 కోట్ల క్వింటాల వరి ధాన్యం క్వింటాల్కి 500 చొప్పున 12,000 కోట్ల రూపాయలు అవుతుంది. అధ్యక్ష, ఈ రకంగా అవసరమైనటువంటి నిధులు ఎక్కడ కూడా మరి కాలం రావడం లేదు. అధ్యక్ష, మరి ఈరోజు గొప్పలకు పోయినటువంటి ఈ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో ఎన్నికల హామీలు బారెడు. అధ్యక్ష, బడ్జెట్లో నిధులు మాత్రము మరి బెత్తడిలాగా ఉన్నాయి. అధ్యక్ష, బడ్జెట్ ప్రసంగంలో వ్యవసాయ అనుబంధ రంగాలకు కేటాయింపులు 72,000 కోట్లు అని ఇప్పుడు మంత్రి గారు మూవ్ చేసేటువంటి డిమాండ్లో మాత్రం కేవలం 33,493 కోట్లు. అధ్యక్ష, ఏంటో మరి అంకెల గారెడి దేనికోసం ఈ రకంగా మరి మాయ చేస్తా ఉన్నారో తెలియడం లేదు. మరి ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో వ్యవసాయ అనుబంధ రంగాలకు 72,659 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. అయితే ఇందులో నీటిపారుదల శాఖ ప్రగతి పద్ధతిలో కేటాయించినటువంటి 10,829 కోట్లు కానీ, విద్యుత్ సబ్సిడీ కింద ఇచ్చేటువంటి 11,500 కోట్లు కానీ మరి దీంట్లోనే ఉన్నాయంటే వ్యవసాయానికి 49,000 కోట్లకు మించి ఉండదు. అధ్యక్ష, మరి ఈ రకంగా మరి వ్యవసాయానికి 31,000 కోట్ల రూపాయలు కేవలం మరి రుణమాఫీకి పోతే మరి రైతు బంధుకు కానీ రైతు భరోసాకు కానీ మరి ఇతరగా రైతు కూలీలకు కానీ వ్యవసాయ కూలీలకు మనం ఇచ్చినటువంటి హామీలలో ఎక్కడ నిధులు ఉండవు. అధ్యక్ష, ఈ రకంగా వీరు కేవలం మరి మాయ చేసేటువంటి బడ్జెట్ పెట్టారు. నిధులు మాత్రం ఎక్కడ కూడా కనబడతలేవు. అధ్యక్ష,